నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో చామదుంపల కర్రీ ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. చామదుంపల్ని ముందుగా ఉడికించుకొని పొట్టు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని తీసుకుంటే ఆ జిగురంతా పోయి చాలా బాగుంటుంది కర్రీ. అదే ఆయిల్లోకి ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చామదుంపలు కూడా వేసుకొని పసుపు, సాల్టు, కారం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు రసం కూడా వేసుకొని కలిపేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకొని మూత పెట్టుకుని ఒక 5 to 15 మినిట్స్ పాటు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన చామదుంపల కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, లాస్ట్లో మెంతి పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకొని దించుకుంటే ఎంతో టేస్ట్ చేయను చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూస్తారు కదా మంచి అరోమాతో చాలా బాగుంది కర్రీ. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.